రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లకు విద్యార్థి సంఘాలు, దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, జర్నలిస్టులు వెళ్లకుండా ప్రభుత్వం జారీ చేసిన ఆంక్షల సర్క్యులర్ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ఎస్ఎఫ్ఐ, కేవీపీఎస్ దళిత ప్రజా సంఘాల ఉమ్మడి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ, కేవీపీఎస్ దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ సంక్షేమ హాస్టళ్లలో పురుగుల అన్నం, పారిశుధ్య లోపాలు, త్రాగునీరు, కనీస వసతులు లేక పేద విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వలన హాస్టల్లో నెలకొన్న దారుణమైన పరిస్థితులను, అధికారుల వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ప్రభుత్వం ఈ నల్ల సర్క్యులర్ను దొంగచాటుగా తెరపైకి తెచ్చిందని మండిపడ్డారు. విద్యార్థుల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రశ్నించే హక్కు విద్యార్థి ప్రజా సంఘాలకు ఉందని, ప్రభుత్వ లోపాలను సమాజానికి తెలిపే స్వేచ్ఛ జర్నలిస్టులకు ఉందన్నారు. ఈ హక్కును అణచివేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ హాస్టళ్లపై విధించిన ఆంక్షల జీవోను తక్షణమే వెనక్కి తీసుకోవాలని, విద్యార్థి దళిత ప్రజా సంఘాలు, మీడియా ప్రతినిధులను హాస్టళ్ల సందర్శనకు అనుమతించాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా హాస్టల్ మెస్ ఛార్జీలను నెలకు 3,000కు పెంచాలని, పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ ఆంక్షల సర్క్యులర్ను రద్దు చేయకపోతే రాబోయే రోజుల్లో జిల్లా వ్యాప్తంగా విద్యార్థులను, ప్రజలను సమీకరించి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సిహెచ్ లావరాజు, ఎం గంగా సూరిబాబు, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు సురేష్ కుమార్, వివిధ దళిత ప్రజా సంఘాల ప్రతినిధులు పిల్లి రామ్మోహన్, పి వీరబాబు, టి రాజా, టి ఈశ్వరరావు, రాజశేఖర్, కెఎస్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఎం గంగా సూరిబాబు, ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి. ఏదైతే సాంఘిక సంక్షేమ శాఖ సంక్షేమ హాస్టల్కు ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, అదేవిధంగా జర్నలిస్ట్ సంఘాలు వెళ్లకుండా ఉండడం కోసం ఓ జీవోని తీసుకురావడం జరిగింది. ఈ జీవోని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈరోజు అన్ని దళిత విభజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా నిర్వహిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నిర్మమోటంగా ఈరోజు రాజ్యాంగ హక్కుల్ని, ప్రజాస్వామ్య హక్కులు కాలరాసే విధంగా ఈ జీవోని తీసుకొచ్చింది. సమస్యల్ని బయటికి తీసుకొస్తాం అనే పేరుతోటే దీన్ని సమస్యలు బయటికి రాకూడదనే ఉద్దేశంతో ఈ జీవోని తీసుకొచ్చింది. ఏదైతే ఈ జీవోని తీసుకొచ్చారో దీన్ని వెంటనే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు బి సురేష్ కుమార్, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడిని. ఈ జిల్లాకు సంబంధించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఒక సర్క్యులర్ తీసుకొచ్చింది, సంక్షేమ హాస్టల్కి సంబంధించి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కరించే దిశగా విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, కేవీపీఎస్ అనేక సమస్యలపై పోరాడుతుంటుంటే ప్రెస్, ఇంక్లూడింగ్ ప్రెస్ని కూడా హాస్టల్కి లోపలికి వెళ్ళి దానికి సంబంధించిన పర్మిషన్ జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి తీసుకోవాలని ఒక నిరంకుశ పాలన విధంగా ఒక సర్క్యులర్ తీసుకురావడం జరిగింది. దానిని నిరసిస్తూ ఈ రోజున ఈ జిల్లాలో కలెక్టరేట్ ఎదురుగుండా ఎస్ఎఫ్ఐ ఆర్గనైజేషన్ నుంచి, కేవీపీఎస్ ఆర్గనైజేషన్ నుంచి ఆ జీవోని తక్షణం రద్దు చేయాలని, లేని పక్షంలో ప్రణాళిక రచించి దానికి వ్యతిరేకంగా పోరాటం, ఉద్యమ కార్యరూపం తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. జైభీం, అందరికీ జైభీము. ఈరోజు ఎస్ఎఫ్ఎఫ్ ద్వారా చేస్తున్న ఈ కార్యక్రమానికి మరి ఇంతకుముందు మాట్లాడినటువంటి అందరూ కూడా మాట్లాడారు. ప్రభుత్వం ఏదైతే సర్క్యులేషన్ తీసుకొచ్చిందో ఆ సర్క్యులేషన్ చాలా దుర్మార్గమైనది, దురదృష్టం. ఎందుకంటే హాస్టల్లో చదువుకున్న పిల్లలకి ఎక్కడైతే ఉంటున్నారో హాస్టల్ దగ్గరికి వెళ్ళి అక్కడ పిల్లలు ఏ విధంగా ఉంటున్నారో ఏంటో తెలుసుకోవడానికి మేము వెళ్తాం తప్పగానే అక్కడ ఏదో రాజకీయం చేద్దాం అనుకుని, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో వెళ్ళడం మేము పెద్దలు ఎవరిని వెళ్ళము. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు అక్కడ ఎలా ఉన్నారో, పిల్లలకి ఏమైనా అసౌకర్యాలు ఉన్నాయా, ఏమైనా లేకపోతే దాన్ని ఎలా పరిష్కరించాలి, బయట ఎవరైతే స్వచ్ఛంద సంస్థలు ఉంటే వాళ్ళ ద్వారా ఏదైనా కార్యక్రమాలు చేయడం అలాంటివి చేయాలని ఉద్దేశంతో వెళ్తాం తప్పగానే ఈ మధ్యన మరి అంబేద్కర్ భవన్ ఉన్నది, ఆ భవనం 5 సంవత్సరాలు అలాగా పాతుపడిపోయి ఉంటే దాన్ని మరి 1,50,00,000 రూపాయలు తెచ్చి ఆ భవనాన్ని బాగు చేసి మరి ఈ రోజునే ఆ భవనంలో మరి 200 మంది పిల్లలు ఉంటాకి మరి దళిత సంఘాల మరి నాయకులు మేము అందరం పూనుకుని దాన్ని చేసాం. ఎంతోమంది దగ్గరికి వెళ్ళి మరి వాళ్ళందరినీ కూడా మరి ఆర్థికంగా సహాయం చేయమని అడిగి, అలాగే మరి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సిఎస్ఆర్ గ్రాంట్ తెచ్చి మరి దాన్ని అభివృద్ధి చేసి ఈ 200 మంది పిల్లలు చక్కగా ఉంటాకి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసాం. అలాంటివి చేయడానికి వెళ్తాం తప్పగానే మేము ప్రభుత్వం మీద ఏదో నిందలు మోపాలనో లేకపోతే అక్కడ ఉన్నటువంటి వార్డెన్ల మీద ఏదో మరి కక్షపూర్తిగా చేయాలనే ఉద్దేశంతో వెళ్ళము మేము.